నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏదైతే ఇప్పటివరకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థి నేతలని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో ఆ కేసులో కూడా తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే దానిపైన కూడా విచారణ జరిపినటువంటి హైకోర్టు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆధారాలతో బట్టి పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా పోలీసులు కోర్టుకి సమర్పించినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో దాంట్లో కూడా అటు విద్యార్థి సంఘాలను అరెస్ట్ ఏదైతే కిడ్నాప్ చేశారో అప్పటి వరకు కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్కి మధ్య కూడా ఆ కిడ్నాప్ జరిగే సంభాషణలు జరిగాయని, వాట్సాప్ చాట్లు జరిగాయని, కాల్స్ కూడా మాట్లాడుకున్నారని కూడా పోలీసులు కోర్టుకు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విచారణని వచ్చే నెల 3కి కూడా కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా విద్యార్థి సంఘాలపైన కూడా అటు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ సతీష్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళని డబ్బులు డిమాండ్ చేశారని కూడా వారిపైన కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన కూడా అటు ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసులు కూడా సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన విచారణ జరపాలంటూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల తరపున మాట్లాడాము కానీ ఎప్పుడూ కూడా డబ్బులు అడగలేదని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా పూర్తిగా విచారణ జరపాలని కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏదైతే కిడ్నాప్ ఈ నెల 3వ తారీఖున జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా ఏదైతే పిటిషన్ పైన విచారణ జరిగిందో ఆ సందర్భంలో కూడా ఈ పోలీసులు కోర్టుకి ఇచ్చినటువంటి ఏవైతే మోహన్ బాబుకు అటు కాలేజీకి సంబంధించినటువంటి పిఆర్ఓ సతీష్కి వాట్సాప్ చాటింగ్ జరిగిందంటే కాల్స్ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారని కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే ఏదైతే మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారణ జరపాలని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు విద్యార్థి సంఘాలు ఏవైతే అటు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఫీజుల చెల్లింపులో కావచ్చు అధికంగా వసూలు చేస్తున్నారనే అక్కడికి వెళ్ళామని అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపైన కూడా అటు కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే 12 మంది పైన కేసు నమోదు చేశారు పోలీసులు, ఆ కిడ్నాప్ ఏదైతే విద్యార్థి సంఘాలను కిడ్నాప్ చేశారో దాంట్లో కూడా అటు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి దాదాపుగా 12 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా యాజమాన్యాన్ని ఇలాంటి కిడ్నాపుల కోసం వాడుకోవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే కాలేజీల ఫీజుల దాంట్లో కూడా గతంలో ఏవైతే ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా వాళ్ళపైన అధిక జరిమానా విధించిన సందర్భంలో దాని తర్వాత కూడా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు అనేవి రాబట్టడం పట్ల కూడా అక్కడ ప్రభుత్వం కూడా ఈ కాలేజీ యాజమాన్యంపై దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి కిడ్నాపులు అంటే ఏవైతే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన యాజమాన్యం కూడా ఇలాంటి కిడ్నాపులకు పాల్పడి వారిపైన విద్యార్థి సంఘాలను కిడ్నాప్ చేయడం పట్ల కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 12 మంది పైన కేసు నమోదైంది. అటు మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్లో కూడా అటు కాలేజ్ పిఆర్ఓ సతీష్ A1గా ఉన్నారు, అటు A2గా మంచు మోహన్ బాబు, అటు A3గా మంచు విష్ణు చేర్చడం జరిగింది. దీనిపైన కూడా కోర్టులో వెళ్ళిన సందర్భంలో కూడా మోహన్ బాబు నటుడైనటువంటి మోహన్ బాబుకు కోర్టు కూడా ఈ పిటిషన్ను కొట్టివేసిన సందర్భంలో ఈ కేసు అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా దృష్టి పెట్టి విచారణ జరిపి అక్కడ అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.